సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడంకు కొంచెం సిగ్నల్ కట్ అవుతుందంట సార్. జూము. అవునవును. సార్ ఏదైనా సెషన్ తీసుకుంటే తీసుకోమనండి ఒకసారి. సార్ కృష్ణ సార్. కృష్ణ సార్ ఉన్నారు. కృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు. మరి కృష్ణ సార్ ఉమ్. మేడం సార్ ఫోన్ అన్మ్యూట్ కట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ గా. వాయిస్ క్లియర్ ఉంది సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాతావరణం ప్రభావం వల్ల మేడం కొంచెం సిగ్నల్ ప్రభావం, వాతావరణ ప్రభావం మనకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఇది గ్రహించి ఈరోజు ఒక 20 మినిట్స్ సెషన్ నేను తీసుకోదలుచుకున్నాను. ఎందుకంటే మన కిందిలో టీంని చాలా మందిని మనము ఏదో ఒక విధంగా చెప్పి దీని ద్వారా కొంచెమైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. టెస్ట్ అని కొంచెం ఈ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం జైన్ గా కానీ రిక్వెస్ట్ చేసి జైన్ చేపించాం వాళ్ళందరి కోసము. అందరి డిసప్పాయింట్ కాకుండా కొంచెం నాకు వచ్చిన సబ్జెక్ట్ ను కొత్తది, పాతది కాదు, కొత్తది కొంచెం చెప్పడానికి కొత్త వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిందండి. ఎందుకంటే మనం ఏదో జూమ్ ఆన్ చేసినాం, అప్లైనర్ ఊకే ఎంఎం లేక నా ఎమ్మడి ఎంఎం లేక పడ్డాడు రా అని జూమ్ లో జాయిన్ అవుతాం. జాయిన్ అయి పక్కకి వెళ్ళిపోతాం. అది దయచేసి ఒక 20 మినిట్స్ తర్వాత మేడం వాళ్ళు తర్వాత సెషన్ లో కూడా తీసుకుంటుండొచ్చు. కొంచెం దానికి బదులుగా నేను ఈరోజు కొంచెం స్టార్ట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ అందరికీ, ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చేసి కృష్ణ. నేను సురేష్ సార్ టీం డౌన్ లైన్ ఒక ఆర్టీసీ కండక్టర్ గా ఉండి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి బిజినెస్ చేస్తున్నా. నాకు తెలిసింది కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది మంచిదా కాదా, ఈ బిజినెస్ లో సక్సెస్ గానికే స్కిల్స్ ఏంటి, ఇది ఎలా ముందుకు వెళ్ళడానికి నేను ఒక ఒక హాఫ్ అన్ అవర్ లో మీ గురించి మాట్లాడడానికి వచ్చిన. డబ్బు ఎవరి మీదనన్నా ఖర్చు పెట్టారు, తప్పులేదు. కానీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళ మీదనే ఖర్చు పెట్టండి. ఎందుకంటే తిరిగి రానిది సమయం. డబ్బు ఎవరి మీద ఖర్చు పెట్టినా గంట సేపు పనిచేసి డబ్బు సంపాదించి మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఖర్చు అయిపోయింది. సమయం తిరిగి రానిది. భుజాల పైన బాధ్యతలు ఉన్నవాడు ఎప్పుడు త్వరగా నిద్రపోడు, అలాగని చెప్పి ఆలస్యంగా లేవడు. మది ఆలోచనతో అలసిపోతున్న మనసు మాత్రం పరిగెత్తిస్తుంది. మధ్యతరగతి మనిషికి సంతోషాల కన్నా బాధలు ఎక్కువనంట. ఎందుకో ఈ కవి చాలా బాగా కొన్ని రాసిండు, కానీ చదువుతున్నాం, వింటున్నాం, కొన్ని ఇంప్లిమెంట్. ఈ బిజినెస్ కూడా ఆ చాలా ట్రిక్స్ చాలా నేర్పిస్తుంది వెస్టేజ్ కంపెనీ. ఏమంటున్నాడంటే గౌతమ్ బాలి సారు, ఇది యావత్ భారతదేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోతుండు ఎంప్లాయీస్ కు, ఆ వ్యవస్థ నడిపించే ఎంప్లాయీస్ కు. కానీ నా వెస్టేజ్ ప్రజలకు అందరికి ఒకటేసారి జీతాలు ఇస్తానని ఒకటే రోజు జీతాలు వేసేసింది. ఆల్రెడీ అందరికి పడిపోయినాయి. ఒకటోది. రెండోది, నేను సమానము, నా వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలని ఒక డ్రెస్ కోడ్ కూడా అందరికీ సమానంగా పెట్టడం జరిగింది. గ్రేట్ మన గౌతమ్ బాలి సార్కి. తను ఏమంటున్నాడంటే ఒక 8 రకాల ట్రిప్స్ నేర్పుతుండు ఈ బిజినెస్ లో నువ్వు అభివృద్ధి చెందడానికి. ఏం చెప్తున్నాడంటే ట్రస్ట్, అంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. మీరు కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ తన కోసం వర్క్ చేస్తారు, నా కోసం వర్క్ చేస్తారని ఆ డిస్ట్రిబ్యూటర్ కనిపించాలి. వారికి నమ్మకం కలగాలి. కంపెనీలో ముందుగా కంపెనీ చూసి రారు సార్, నిన్ను చూసి, నీ చెక్కును చూసి మాత్రమే వస్తారు. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు ఎవరైతే కొత్తగా డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవుతాడో ఆ జాయిన్ అయిన పర్సన్, ఈ పర్సన్ నాకు పని చేస్తాడు, ఈ పర్సన్ ద్వారా నేను వెళ్తా అని తనకు నమ్మకం కలిగించాలి. చెక్కును చూసి నిన్ను చూసి మాత్రమే వస్తారు, కంపెనీ చూసి రారు సార్. ఒకటోది. రెండోది, ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్. ట్రైనింగ్ అంటే నాలెడ్జ్. కంపెనీ ప్రొఫైల్ కానీ, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ, కంపెనీ యొక్క ప్లాన్ కానీ, ఐడి ఎలా చేయాలి, టెక్నిక్స్ లిస్ట్, ఐడి ఎలా చేయాలి, డౌట్స్ వచ్చిన వాళ్ళకి డౌట్స్ ఎలా క్లారిఫై అయ్యాలి, అతన్ని ఒక మనకు ఫ్రెండ్షిప్ లాగా అంతే నేర్చుకొని అతను నేర్పిస్తుంటే అతని కమ్యూనికేషన్ కట్ కాకుండా ఉంటది. ఇవి నేర్పిస్తుండాలి. ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రొఫైల్ నేర్చుకోవాలి. కంపెనీలో ఉన్న ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ప్రొడక్ట్లు ఏముంటాయి, దాంట్లో ప్లాన్ ఏంటి, డబ్బులు ఎలా వస్తాయి, కొన్ని నేర్పించాలి. సిస్టమ్ గురించి నేర్పించాలి. టీమ్ ని మనము
అదే మనం ఏమంటాం అంటే మీటింగ్ లో కలవాలి, ఈవెంట్ లాగా కలవాలి. చాలా మందికి ఈవెంట్స్ లాగా కానీ మీటింగ్స్ కానీ కొంచెం కలుస్తుండాలి. ఎవరితోటి? నీ డౌన్ లైనర్స్ తోటి. మీటింగ్లకు మనం పోతూ వాళ్ళను కూడా మీటింగ్లకు ట్రైనింగ్లకు తీసుకెళ్తే వాళ్ళకు నీ మీద అవగాహన, ఆ ట్రైనింగ్ల ద్వారా కంపెనీ మీద అవగాహన కూడా వస్తుంది. ఇది మూడో ట్రిక్స్. టూల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు నాలుగోది ఏంటంటే టూల్స్. రోజు కోర్స్ లాగా తయారు చేసుకోవాలి. రేపు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరితోటి మాట్లాడాలి, ఎవరిని ఎవరిని కలవాలి, కొంచెం టూల్స్ ను కూడా ఇంపార్ట్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఆడియో ఫైల్స్, మనకు కొన్ని వీడియో వాట్సాప్ ద్వారా వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఉంటాయి. బిజినెస్ లో ఉన్న పేరెంట్స్ కొన్ని డౌట్స్, బిజినెస్ లో ఉన్న వాళ్ళకు కొంచెం డౌట్స్ క్లియర్ చేయాలి. నీ ప్లాన్ ని చెప్పాలి, వాళ్ళకి ఏందనేది చెప్పాలి. ఈ టూల్స్ ఉన్నది ఎప్పుడైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుందో వాళ్ళకి డౌట్ క్లారిఫై వెళ్తాయి. అందులో సర్టిఫికేట్ కూడా చూడవచ్చు, బిజినెస్ ప్లాన్ కూడా ఈజీగా చెప్పొచ్చు. ఈ టూల్స్ అనేవి కంపల్సరీ మన దగ్గర ఉండాలి సార్. ఇంకొకటి టేక్ ఆఫ్. 30 రోజులు ట్రైనింగ్ తీసుకున్న ఒక వ్యక్తిని ఇన్కమ్ చూపించడం ఎలా, గుడ్డెద్దు చేర్ల పడ్డట్టు చేస్తే పోతే ఎలా, కొత్త లీడర్ ని సక్సెస్ చేసి సిస్టమ్ లోకి తీసుకొచ్చి లీడర్ గా రెడీ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 30 రోజులు ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతన్ని లీడర్ గా క్రియేట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం లీడరము, అతను కూడా లీడర్ గా క్రియేట్ చేయాలి. అప్లైన్ కు సీనియర్ల అప్లైనరు ముందు కూర్చొని, ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ ముందు కూర్చొని మీ అప్లైనర్ నువ్వు ఇంకా కూర్చొని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉండాలి. ఆరోది. ఇంకొకటి టెక్నాలజీ. మనకు డిజిటల్ వైపు వెళ్తున్నాం కాబట్టి మనకు టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ అనేటివి ఇంపార్టెంట్. ఇవన్నీ. ఇంకొకటి టైమింగ్స్, పంచువాలిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది మన కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసినాం, వాళ్ళకు కరెక్ట్ టైంలో మీటింగ్ స్టార్ట్ చేసి కరెక్ట్ టైంలో ఎండ్ చేస్తే ఇవన్నీ మనకు కలుగుతుంటాయి. ఇవన్నీ చేస్తుంటే కొత్త వాళ్ళు ఎక్కువ మంది టీమ్ లోకి రావడం జరుగుతుంది. వీళ్ళందరినీ చూసుకుంటూ మనం మీటింగ్ ని ఈ, ముందు చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇందులో మనకు వచ్చేటివి ఏంటంటే నాలుగు పెద్దగా వస్తుంటాయి సార్, ఎక్కువ చాలా చాలా వస్తుంటాయి. ఆ నాలుగు ఏంటి అనేది మీకు కొంచెం క్లారిటీ ఇస్తా. సార్ వాయిస్ కొంచెం క్లియరా, స్పీడ్ పోతుందా? క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్ క్లియర్. క్లియర్ ఉందా? అదే అదే క్లియర్ ఉందా, ఇంకేమన్నా స్పీడ్ గా వెళ్ళిపోతుందా అనేది నేను కొంచెం. ఓకే సార్, సూపర్, కరెక్ట్. ఓకేనా సార్? చాలా చాలా ఓకే సార్, ఓకే. ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చాలా మందికి నాలుగు ఎదురైతాయంట ఒక మనిషికి. నవ్వడం. ఎప్పుడైతే సిగ్గు అయితే వదిలేసి ఒక పర్సన్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడో ఆ పర్సన్ నవ్వుతుంటాడంట ఎప్పుడు. అరే చూస్తుంటాడు, అరే నువ్వా వెస్టేజ్ కంపెనీలో జాయిన్ చేస్తున్నా, వెస్టేజ్ కంపెనీలో చేస్తున్నావు, నాకు ముందే తెలుసు. నవ్వడం. తర్వాత ఇంకోటి అవమానించడం. అవమానిస్తూనే ఉంటారంట ప్రతి సమాజంలో ఒక వ్యక్తి. ఎందుకంటే అందరూ ఒక దారిలో వెళ్తే మనం ఒక దారిలో వెళ్తాం. అది అవమానం. విమర్శించడం. విమర్శించడం కూడా జరుగుతుంటది. ఫెయిల్యూర్ అయినప్పుడు నీతోటి అవుతుందా, నీతోటి కాదా, ఇవన్నీ విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యతిరేకించడం. నెగిటివ్ థాట్స్. ఏమ్రా ఇంకా రాలేదు చెక్కు, ఇవన్నీ నెగిటివ్స్ గా మాట్లాడతాడు. ఈ నాలుగు ప్రతి మనిషికి ఎదురవుతాయి. అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి పెళ్లి చేస్తాం. మన పిల్లల్ని స్కూల్ కు పంపించాలన్నా, కాలేజీకి పంపించాలన్నా, యూనివర్సిటీకి పంపించాలన్నా ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేస్తాం. ఒక హౌస్ ను రెంట్ కి తీసుకోవాలంటే ఓనర్ మంచివాడా, వాటర్ కరెక్ట్ గా వస్తుందా, మన పిల్లల్ని స్కూల్ దగ్గరగా కూరగాయల షాప్ ఉందా, దగ్గరగా స్కూల్ ఉందా, కూరగాయల షాప్ ఉందా, మార్కెట్ కి దగ్గరగా ఉందా, 10 సార్లు ఆలోచన చేసి రెంట్కి తీసుకుంటాం. ఇన్ని ఆలోచన చేసిన మనము ఎన్నో సంవత్సరాలు తన కుటుంబ పరువు కడుపు కాల్చుకొని సంపాదించిన డబ్బు, మిడిమిడి జ్ఞానంతో ఒక బిజినెస్ ప్లాన్ చెప్తే ఆకర్షితులై తన డబ్బును పెట్టుబడిగా పెట్టి పనికిరాని ప్రొడక్ట్ కొని, ఆ ప్రొడక్ట్ నచ్చకపోయినా ఈ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీ నేబర్స్ కు చెప్పి అది వర్కౌట్ కాక, బిజినెస్ ఎలా చేయాలనో తెలియక, చెప్పేవాళ్ళు లేక తాను ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ చాలా లబోదిబం అంటున్న రోజుల్లో ఒక డైరెక్ట్ ఇండస్ట్రీ మార్కెట్లోకి వచ్చింది. అంత ఈజీగా నమ్మరు. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఒక డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. రానున్న రోజుల్లో చాలా ముందుకు వెళ్ళబోతుంది.
ఒక ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ మన దగ్గరికి వచ్చింది. మనం అందరం దీన్ని పట్టుకొని ప్రొడక్ట్ నేర్చుకుంటూ మన డౌన్ లైన్స్ కి నేర్పిస్తూ ఈ ప్రొడక్ట్ లో ఏముందో వాడితే ఫీడ్బ్యాక్ అనేది మనకు తెలుస్తుంది. ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ కాబట్టి కంపెనీ ఈజీగా ఏమంటున్నానంటే నీ టాలెంట్, నీ సర్టిఫికేట్, నీ స్కిల్స్ నా దగ్గర పనిచేయవు, నా ప్రొడక్ట్స్ పనిచేస్తాయి. అవతల వాళ్ళ ఇంటికి నువ్వు ఈ ప్రొడక్ట్ చేరవేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసుకొని వస్తాడు. దీనికి కావాల్సిన రా మెటీరియల్ నాదే, ట్రాన్స్పోర్ట్స్ కూడా నాదే, ఇంకా ఆ, దీనికి ఏ, తయారు చేయడానికి ఎంప్లాయీస్ కానీ అన్ని నేనే 95% నేనే రెడీ చేసి తీసుకొచ్చి నియర్ బై మీ స్టోర్ లో పెట్టిన. కానీ ఈ కంపెనీలో తయారైన ప్రొడక్ట్స్ కు రెండే రెండు లేవు సార్. ఒకటి నడక లేదు, రెండోది నోరు లేదు. నేను మంచివానని నేను మంచివాడిని అని చెప్పలేదు, ఎక్కడికైనా వెళ్ళలేదు. ఆ రెండు మనకున్నాయి. ఆ రెండు పట్టుకొని బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్తే ఈజీగా సక్సెస్ అవుతాము. ఎందుకంటే ఇందులో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రంగంలోనైనా సరే కొన్ని కష్టాలను ఎదుర్కొని ముందుకు పోతేనే సక్సెస్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ లో కూడా కొన్ని కొన్ని మార్గాలు, కొన్ని కష్టాలు ఉన్నాయి. అవన్నీ పక్కకు జరుపుకుంటూ పోతేనే, ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది ఉంటది. నేను ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసినప్పుడు చాలా టార్చర్ అనుభవించిన. చాలా 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 టార్చర్. అది ఎట్లా ఉంటదంటే ఉదయం 9 గంటల 10 నిమిషాలకు అక్కడికి పోకపోతే, రిపోర్టింగ్ టైం చేయకపోతే, సంతకం పెట్టకపోతే హాఫ్ 1 అవర్ కూర్చోబెడతాడు బయట. బండి టైమింగ్ అయినప్పుడు బస్సు బయటికి వెళ్తాప్పుడు అప్పుడు ఇస్తాడు ట్రే బాక్స్ లేటు, ప్రతిది పనిష్మెంట్ లాగా. మళ్ళా సాయంత్రము ఇన్కమింగ్ టైం కాకపోయినా కూడా తొందరగా ట్రాఫిక్ జామ్ అయ్యి హైదరాబాద్ జామ్ అయినా తొందర ఇన్కమింగ్ కాకపోయినా మనమే బాధలు భరించాలి. ఎన్నో ఫేస్ చేస్తున్నాం సార్. ఇక్కడ జస్ట్ నీ మైండ్ సెట్, నీ సక్సెస్, నీ మైండ్ సెట్, నీ గోల్ రెండు సెట్ చేసుకొని నీ సక్సెస్ వైపు అడిగేస్తే ఈజీగా ఈజీగా వెళ్ళొచ్చు. సింపుల్ బిజినెస్ కాకపోతే కొంచెం ఈజీ కాదు. సింపుల్ బిజినెస్ కొంచెం ఈజీ కాదు. కొంచెం ముందుకు వెళ్తూ ప్రొడక్ట్ కంపెనీ కాబట్టి, ప్రొడక్ట్ బేసిక్ కాబట్టి ఎక్కువగా ప్రొడక్ట్ వాడి కొంచెం టీం ని తయారు చేసుకోవడం. ఈ టీమ్ లో ఎలా చెప్పాలంటే కొంతమందికి ఆ పర్సన్ ఎలా ఉండు, ఏ మూడ్ లో ఉండు, ఇతను అగ్రికల్చరా లేకపోతే హెల్త్ కు సంబంధించిందా, బిజినెస్ గురించి ఎక్కువగా కొంచెం అవగాహన తీసుకొని వాళ్ళకు వాళ్ళకు నువ్వు చెప్పే విధానాన్ని బట్టి అతను నిన్ను చూసే బిజినెస్ లోకి ఎంట్రీ అవుతాడు సార్. అందుకనే మనని ఈ ఎప్పుడైతే మనం చూసి బిజినెస్ ఎంట్రీ అవుతాడో మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా కానీ చాలా మంది కానీ ఆ, ప్రవర్తించే విధానం బట్టే కొంతమంది వెళ్ళిపోతుంటారు టీంలోకి వెళ్ళి. కానీ ఇక్కడ అలా కాదు. ప్రవర్తన కొంచెం చేంజ్ చేసుకుంటే మనల్ని మారితే ఈజీగా సక్సెస్ కావచ్చు. ఒక ఆర్టీసీ కండక్టర్ గా 11 ఏళ్లతోటి 11 ఏళ్ళు చేస్తే 33,000, జస్ట్ ఒక సంవత్సరంన్నర 2 ఏళ్ళు ఒక 74,000. సార్ ఎందుకు సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడ డబుల్ అయిందంటే మనం కొంచెం బిజినెస్ వైపు అడిగేసినాం. బిజినెస్ మైండ్ సెట్ రావాలి, బిజినెస్ లో టీమ్ ని ప్రమోట్ చేయాలి, నేర్చుకోవాలి. అక్కడ ఏముండదు, జాబ్ వచ్చిందంటే అక్కడ కూడా నేర్చుకొని కంటిన్యూ వర్క్ చేయాలి. ఆ, నెల అంతా చేసినా ఒకటే జీతం, 15 రోజులు చేసినా 15 రోజుల జీతమే. ఇక్కడ ఎంత అంటే ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. కాకపోతే ఇండస్ట్రీ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకు ఎట్లా అంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. 25 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి గైడ్ లైన్స్ ఇచ్చి 2016లో ఒక ఐదు ఐదు మార్గాలు సూచించి ఈ ఇండస్ట్రీని మన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఓన్లీ 5. ఎందుకంటే చాలా రోజులు మనం చదివిస్తున్నాం, 21 సంవత్సరం 24 సంవత్సరాలు చదివిస్తున్నాం. ఒక 10-16 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే ఎలాంటి స్కిల్స్ లేవు. కానీ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఏమంటున్నానంటే నా కంపెనీలో తయారైన ప్రొడక్ట్ నా డిస్ట్రిబ్యూటర్ ద్వారా నేను మార్కెటింగ్ చేయబడింది. అందుకనే నా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కు స్కిల్స్, బిజినెస్ ఎలా అయ్యాలో నేర్పిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సార్. డైరెక్ట్ ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకెళ్లాలి అనేదాన్ని స్కిల్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు కాలేజీలో లక్షలు లక్షలు కట్టి స్కిల్స్ నేర్చుకోక డబ్బు ఇన్వెస్ట్మెంట్ బయటకు వచ్చి జాబులు వెతుకుంటున్నాం. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే నువ్వు జాయిన్ అయిన వెంబడే స్కిల్స్ నేర్పిస్తుంది. మెయిన్ పాయింట్. రెండోది అంటే మేక్ ఇన్ ఇండియా. ఇండియాలో పరిశ్రమలు పెట్టాలి, ఇండియాలో తయారు కావాలి,
తద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా తయారవుతారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, చైనాను మించి ఢీ కొడుతుంది మన ఇండియా. ఎందుకంటే జీడిపి రంగంలో ఆ, మూడో ప్లేస్ కి ఎగబాగింది చైనా. సారీ, నాలుగో ప్లేస్ కు ఎగబాగింది జపాన్. అట్లాంటి అభివృద్ధి చెందిన నగరాన్ని వెనక్కి నెట్టేసి ముందుకెళ్తుంది సార్. ఎంత గ్రోత్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యువత పారిశ్రామికవేత్తలుగా తయారైతుంటే, యువత ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటే చాలా గొప్పగా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏర్పడుతుంది, చాలా గొప్పగా తయారవుతుంది. ఇండియా అభివృద్ధి వైపు మరుస్తుంది. ఇది రెండోది. మూడోది ఉమెన్ ఎంపవర్మెంట్. డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 69% మహిళలే ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారని మార్చి 8న మన ఇండియా గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ ఏమంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే, సక్సెస్ అయిన వాళ్ళని పిలిపించి అవార్డు ఇచ్చింది. ఏ రంగంలో కానీ సక్సెస్ అయిన వాళ్ళను పిలిపించి అవార్డు ఇవ్వడం చాలా ఉన్నత స్థాయి. కానీ డైరెక్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కంపెనీలకు మాత్రమే అవార్డులు ఇచ్చింది సార్. అందులో మన బీవీ మేడం, అరుంధతి మేడం, మనకు ఆంధ్ర మేరీ మేడం, చాలా మంది. కొంతమంది ఇక్కడ వెళ్ళి అవార్డు తీసుకున్నాం, వాళ్ళని కూడా చూస్తున్నాం. వీళ్ళందరినీ చూసినాక కూడా మనం వెనకాడేయడం అసహ్యకరంగా ఉంటది. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళని ముంగల్ని ఎవరు వాని పట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఇది మూడోది. ఇంకో నాలుగోది వచ్చేసి డిజిటల్ ఇండియా. రానున్న రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆర్టీసీ బస్సులు ఎక్కినప్పుడు పూర్వం ఏం చేసేదంటే, 10 రూపాయలు ఇస్తే ఒక టికెట్ చింపి ఇచ్చేవాళ్ళు. తర్వాత అప్డేట్ అయింది, ఆ ప్రింట్ ద్వారా టికెట్ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ ఫోన్ ద్వారా టికెట్ వస్తుంది. అంటే రానున్న రోజుల్లో ప్రింటింగ్ వ్యవస్థకు తక్కువ చేసి డిజిటల్ వైపు అడిగేస్తున్నప్పుడు, నువ్వు డబ్బులు ఆన్లైన్ పంపిస్తున్నావు, నీకు టికెట్ కూడా ఆన్లైన్ అనే ఇస్తుండు. ఇది కూడా ఎక్కువగా వృద్ధి చెందబోతుంది రానున్న రోజుల్లో. ఇప్పుడు ఎక్కువగా ఎక్కడైనా చూడండి సార్, బట్టల షాప్ లో కానీ, కిరాణా షాప్ లో కానీ, టీ కొట్ల కానీ, ఎక్కడైనా చూడండి డిజిటల్ ఆన్లైన్ పేమెంట్స్ అయినాయి. ఆన్లైన్ ఇది ఎక్కువగా వృద్ధి సాధిస్తుంది, ఇంకెక్కువగా వృద్ధి సాధిస్తుంది. ఇది ఇక్కడ మనకు నోట్ అనేది ఎక్కడ కనబడకపోవచ్చు రానున్న రోజుల్లో. డిజిటల్ వైపు వెళ్తున్నది ఇండియా. ఇందులో కూడా నాలుగోది పొందుపరిచింది. ఐదోది స్టార్టప్ ఇండియా. ఇండియా అభివృద్ధి చెందుతుంది. మిగతా కంపెనీలు ఇప్పుడు ఉదాహరణకు బయట సంతూర్ సబ్బు, షిక్ షాంపూ కంపెనీలు వస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కడతలేవు, డబ్బు సంపాదించుకొని పోతున్నాయి. మన దేశంలో ఆ, తయారైన కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈజీగా చూపెట్టగలుగుతుంది. మీరు అపరిచితుడు సినిమా చూడండి సార్, లాస్ట్ లో అక్కడ చెప్తుంటాడు, ఇండియా ఎందుకు అభివృద్ధి చెందుతలేదంటే, ఒక పర్సన్ లాస్ట్ ఎండింగ్ చెప్తుంటాడు, ఇండియా ఎవర్రా పెద్ద దేశం అనేది, ఇండియా అభివృద్ధి చెందుతుంది, ఒక రోజు 15,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయగలిగిందని ఆ సినిమాలో చూపిస్తారు. ఇప్పుడు వెస్టేజ్ లో హైయెస్ట్ చెక్ మన దగ్గర ఉన్న పర్సన్ పాండు సార్ నెలకి ఇంచుమించు ఒక 55+ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండు. ఆశా వర్కర్లకు 4 జీతాలు ఇవ్వచ్చు సార్, 4 జీతాలు ఇవ్వచ్చు, కానిస్టేబుల్కి 2 జీతాలు ఇవ్వచ్చు, ఆర్టీసీ కండక్టర్ 2 3 జీతాలు ఇవ్వచ్చు. అంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండు. రేపు ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కొంచెం లక్షల పైన ఎర్న్ చేస్తే, గవర్నమెంట్ ఆదాయం పోతుంటే, ఇండియా గ్రోత్ అవుతుంటే, అప్పుడు కంపెనీ ఏ విధంగా పూలాల పెట్టి చూసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ఫ్యూచర్ బిజినెస్ మార్కెట్ ని ఎంచుకున్న వారికి ఈ మార్కెట్ లో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అని చాలా మంది అంటున్నారు. చిన్న చిన్న అపోహలు, అనుమానాలు ఏమైనా ఉంటే పైకి బయటికి పెట్టేసి సక్సెస్ వైపు అడిగేయండి. 1 2 3 రోజుల్లో సక్సెస్ రాదు సార్, 1 2 3 నెలల్లో కూడా చెక్కులు రావు. కొంచెం చూసుకొని ముందుకు వెళ్ళాలి. డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా కానీ గమనించండి, ₹1 బిచ్చమేయండి, తను చేతులు ఎత్తి నమస్కరించి ఆ, దండం పెట్టిపోతాడు. అదే ఒక ₹10 ఇవ్వండి, సల్లగా ఉండు బిడ్డ అంటాడు. అదే ₹100 ఇవ్వండి, నీ కుటుంబ పిల్లలు సల్లగా ఉండని బిడ్డ అంటాడు. ఒకటే పర్సన్, నువ్వు వేసిన విధానం చూలే, నువ్వు డబ్బు వేసే విధానాన్ని చూస్తాడు అతను. ఎందుకంటే ఈ బిజినెస్ లో కూడా డబ్బు సంపాదిస్తుంటేనే నీకు వాల్యూస్ వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి. అందుకనే మనము డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇంపార్టెంట్. పైసలు లేకపోతే అడుగు బయటకు వేయలేం. అది డైరెక్ట్ మార్కెట్ లో ఉంది, నేను చెప్తలేను. ప్రపంచ కుబేర్లైన ఒక బిల్ గేట్ చెప్తుండు. బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద మేధావులు చెప్తారు, బిల్ గేట్ చెప్తారు. ఆ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మనకున్న అప్లైనర్స్ చాలా మంది ముందుండి నడిపిస్తారు.
స్టార్టింగ్ స్టేజ్ లో కాబట్టి మనల్ని మన అప్లైనర్ తీసుకెళ్తారు అన్న ఒక మీటింగ్ రా, చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ వాడండి, చాలా బాగుంది, మీటింగ్కి వస్తే డబ్బులు తీసుకున్న వాళ్ళని చూడొచ్చు అంటే అతనికి ఏమనిపిస్తుంది అంటే నా ఎమ్మడి పడుతుండు కాబట్టి చిన్న చూపు అనిపిస్తుంది. చాలా చిన్నగా అనిపిస్తుంది సార్. మన ఎమ్మడి పడుతుండంటే చాలా 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 చీప్ అనిపిస్తుంది కూడా. ఎందుకంటే నా ఎమ్మడి ఏదో లాభం ఉందని. మనం ఎంత చేస్తామంటే 20,000, 30,000, 40,000. కానీ ₹1,00,000 వచ్చే పర్సన్ మనల్ని అడుగుతుండు. ఏమంటుండంటే 90,000, లక్షలు వచ్చిన పర్సన్ అక్క ఒక మీటింగ్ రారాదు బాగుంటది. బాగుంటది అంటే మనకు నచ్చదు. అదే రాజకీయ నాయకుల మీటింగ్లకు చాలా మంది బస్సు వచ్చి రోడ్డు మీద పెడితే పరిగెత్తుకుంటూ ఎక్కుతాం, కానీ ఒక మీటింగ్ కి స్పెండ్ చేయలేం. దయచేసి అందరూ కొంచెం జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఆలోచన చేసి ఫ్యూచర్ గురించి కొంచెం అవగాహన పెంచుకొని టైం అనేది వృధా చేయకుండా ఈ టైం ని ఎలా యూజ్ చేసుకోవాలి, నేను ఎలా కొంతమందిని కలవాలి, ఎలా సక్సెస్ కావాలి, దీనికి ఒక సక్సెస్ అనేది నాట్ ఎండింగ్ సార్. సక్సెస్ అనేది ఎండింగ్ ఉండదు, కాకపోతే షార్ట్ కట్లు కూడా ఉండవు. కొంచెం ఎలా ముందుకెళ్ళాలనేది కొంచెం అప్లైనర్ సలహా తీసుకొని కొంచెం కొంచెం ముందుకెళ్తూ ప్రొడక్ట్ వాడుతూ బిజినెస్ ప్లాన్ నేర్చుకుంటూ మన టీం ని ప్రమోట్ చేసుకుంటూ ఈ అప్లైనర్ అయితే ఏ విధంగా అయితే చేసిండో అది కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. లాస్ట్ గా సార్ మహాభారతంలో దుర్యోధనుడు ఒక మాట అంటాడంట, అర్జునుడు నాకన్నా గొప్పవాడు కావాలని దుర్యోధనుడు కోరుకుంటాడంట. కానీ ఈ వెస్టీజ్ లో నాకన్నా గొప్పవాడు నా డౌన్ లైనర్ కావాలని కోరుకుంటాడు సార్. బయట ఎవరు కోరుకోరు. ఇంట్లో భార్య, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఎవరిని అంటాడు నీతోటి కాదు కాక అంటాడు. కానీ అప్లైనర్ ఒకటే అంటాడు, నువ్వు గెలుస్తావురా అంటాడు. కానీ మన అప్లైనర్ మాటనే వినమిడ. ఓకేనా సార్? థ్యాంక్ యూ. కొంచెం ఏదో సారీ ఫర్ మిస్టేక్, డిస్టర్బెన్స్. ఎందుకంటే ఆ మేడం చెప్పాల్సిన సెషన్ నేను ఏదో కొంచెం మోటివేషన్ లాగానో బిజినెస్ ముందుకెళ్లాలనో కొంచెం ఈ టైం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జూమ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు డిస్టర్బెన్స్ కాకూడదు. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెమైనా ఈ జూమ్ ద్వారా ఒక్కరినైనా కదిలించిన అనుకుంటున్నా. ఎందుకంటే మనిషికి కొంచెం చలం కదిలితే తన బాధలు గాని కష్టాలు గాని చూసుకొని ఈ బిజినెస్ వైపు అడిగేస్తే తను మారితే ఈ జూమ్ ద్వారా నాకు కూడా కొంచెం సమయాన్ని వృధా చేసినాను కాకుండా ఈ జూమ్ కు ఆ, న్యాయం చేసినాను అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీరు. థ్యాంక్ యూ శ్రీన్ సార్. ఓకే సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది 169 మెంబర్స్ టైంని కొంచెం వృధా కాకుండా భుజాల మీద వేసుకొని ఈరోజు మంచి మోటివేషన్స్ కలిగించారు. మంచి మంచి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, వెస్టేజ్ ఏంది, మనకి ఏమి ఆ, అందులో జరిగే ప్రాబ్లమ్స్ గురించి చాలా మంచి వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక లీడర్ కాబట్టి ఇంతమంది సమయాన్ని వృధా చేయకూడదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమయం వృధా అవుతుంది, దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను వచ్చిరుడు. మీరు ఒక గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ, ఒక్క చిన్న విషయం, మేడం ఉన్నట్టున్నారు, జస్ట్ ఒక 2 minutes మాట్లాడిద్దాం. ఎందుకంటే మేడంకి వచ్చిన రిజల్ట్ ఏమన్నా ఉమ్, స్వల్ప మంచిగా సిగ్నల్ బాగుంటే మాట్లాడదా అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంది. ఓకేనా? మీరు హ్యాండ్ రైజ్ చేయండి, సిగ్నల్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే ఇబ్బంది పడతారు కాబట్టి. స్వరూప మేడం, మీకు పాసిబుల్ అయ్యి మాట్లాడుతా అంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే సార్ మాట్లాడేదంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. స్వరూప మేడం ఉన్నారా? ఓకే. ఓకే సార్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. ఓకే లీడర్, సార్ చెప్పారు కదా, 4 మాత్రం కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మనల్ని కొత్త బిజినెస్ కాబట్టి మనం అది ఇప్పుడే స్టార్ట్ అయ్యి బయటికి వెళ్తుంటే కొంతమంది నవ్వుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంకోళ్ళు కొత్త వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు మనం అదే పని చేస్తాం కదా. ఏమని ఇవాళ వాడు పోతుంటే అవమానించడం, విమర్శించడం, వ్యతిరేకించడం కంపల్సరీ జరుగుతుంది సార్. ఇవన్నీ ఒక దేవుడు ఒక శిలగా మారాలంటే ఎన్నో దెబ్బలు తింటాడు. ఇవన్నీ మనకు సార్ చక్కగా చెప్పిండు. ఆ 4 కట్టుకొని పోతేనే నువ్వు ఒక మంచి శిల్పంగా మారుతావు. ఇప్పుడు ఈ చిన్నది ఇంటి పక్క పొంట వాళ్ళు అంటేనే తట్టుకోకపోతే మనం బయట ఇంకా ఒక లీడర్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ తట్టుకుంటూ పోతేనే ఒక గట్టి స్ట్రాంగ్ లీడర్ గా నిలబడతాడు. సార్ చెప్పినవి మాత్రం అందరికి వస్తాయి, అవి వీటి దాటుకుంటూ పోవాలి, పోతేనే సక్సెస్ అనేది బాట అవుపిస్తుంది. కాబట్టి
రైట్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మంచితనానికి మంచి రోజులు లేవు సార్, ముంచేటోనికి రోజులు ఉన్నాయి. అప్పు ఎగ్గొడదానికే డబ్బులు ఎక్కిస్తారు వీళ్ళు. దరిద్రం ఏంటంటే అప్పు ఎగ్గొడదానికే డబ్బులు ఎక్కువ పుట్టగా చూస్తారు, మంచోనికి లేవు. అట్లనే మన వెస్టేజ్ ఏమంటుందంటే, అరే నాయనా నీ కోసం పెట్టిన company నువ్వు బాగుపడు, నీ చేతుల్లో పెట్టిన కంపెనీ అంటే ఇది నమ్మడానికి మన వాళ్ళకు కొంచెం ఏమవుతుందంటే ఇంకా అనుమానం. ఇప్పటికీ స్టిల్ సార్ డబ్బులు కట్టే కంపెనీలలో కంపల్సరీ ఎవడి జనాలు ఉన్నారు, కడతా సార్ ఉన్నారు. వాయిస్ వాళ్ళు ఏ వాయిస్ విధంగా స్టక్ అయింది ఆశలు సార్. చూస్తున్నారో, మనకి ఏ విధంగా వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. ఓకే ఓకే వాయిస్ సార్. స్టక్. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు మం- మంచి వాళ్ళకు రోజులు తక్కువ అన్నట్టు, మన కంపెనీ ఏంటంటే మంచి దానికి వస్తుంటే మనం ఏంటంటే దాన్ని చూసి ఇంకా భయపడతారు. ముంచే కంపెనీలు ఇప్పటికీ నమ్ముతా ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే ముంచే కంపెనీలు 2 రోజులు ఉంటాయి, 3వ రోజు మూసుకుపోయే కంపెనీలే అట్లా ఆట ఆడతాయి. కానీ మన కంపెనీ కొన్ని వందల సంవత్సరాల కంపెనీ. ఇందులో ఉంటే మన చరిత్ర రాసుకునే అవకాశం మనకు ఒక పేజీ ఉంటది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి లీడర్స్. సార్ చెప్పిన మాటలలో ఏ విధంగా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని సార్ మాటల ద్వారా మనకు సార్ కొంచెం ధైర్యం వచ్చింది ఈరోజు. సార్ సార్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం సార్. సార్ ఒక 2 minutes. సార్ మాట్లాడు మాట్లాడు. వర్షాకాలము అది తర్వాత చలికాలం. మన బాడీని మంచిగా మంచిగా ఉంచుకోవడానికి, మన బాడీకి తేజస్సుగా మంచిగా ఉండడానికి, మనం స్నానం చేసినాక అయితే ఎలాగైతే ఉన్నామో, మనం కొంచెం ప్రదేశాలు తిరిగి వచ్చినాక కూడా అలా ఉండడానికి, మన బాడీలో కొంచెం పగులు వచ్చి కొంచెము వైట్ లెస్ వచ్చి మనకు బుషిపోయినట్టు రాకుండా ఉండడానికి కంపెనీ ఒక ఫేస్ విషయానికి వస్తే మనం చాలా కేర్ తీసుకుంటాం. రకరకాల ప్రొడక్ట్ ఫేస్ చేస్తుంటాం, అప్లై చేస్తుంటాం. కానీ మన బాడీ విషయంలో అలా కాదు. బాడీలో స్కిన్ అవసరాలను పట్టించుకోకుండా వలన డ్రై అవుతుంటది. ఈ డ్రై అవుతుంది, మరియు సమ్మర్ సీజన్ మనకి ఇంకొకటి చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మీకు పరిష్కారం కోసము చూస్తున్నట్లయితే వెస్టేజ్ మార్కెటింగ్ 100 grams వెస్టేజీలో మనకు చెర్రీ బ్లాజము మనకు పొప్పాయ లెమన్ తోటి సమృద్ధిగా ఉండే ఐసూరు చెర్రీ ప్రాబ్లం బాడీ బట్టర్ ని ఆ, మనకు లాంచ్ చేసింది సార్ 10/2/22లో లాంచ్ చేశారు. ఇది అన్ని టైప్ ఆఫ్ స్కిన్స్ కి అనుకూలంగా ఉంటుంది. ఈ బాడీ బటర్ స్కిన్ ని మనం న్యాచురల్ గా మార్చడమే కాకుండా స్కిన్ మరియు దాని రంధ్రాలను ఉపశమనం కలిగించేటప్పుడు స్కిన్ ఫేస్ ను మెరుగుపరచడంలో సరైన బ్యాలెన్స్ ను అందిస్తుంది. చెర్రీ బ్లాజమ్స్ బాడీ బట్టర్ ఇది డే అంతా చెర్రీ ఫ్లవర్ తోటి సువాసనతో తాజాగా ఉంచుతుంది. అలాగే మీ స్కిన్ ను కూడా సాఫ్ట్ గా, డ్రై స్కిన్ మృదుగా ఉంచు మనకు ఎంతగానో సహాయపడుతుంది బాడీ బట్టర్ చెర్రీ బ్లాజమ్. మనకు స్నానం చేసిన తర్వాత కొంచెం దీన్ని వాడడం ఎలా అంటే, స్నానం చేసిన తర్వాత వెంటనే మొత్తం శరీర పైన పూసుకోవాలి, చాలా బాగుంటది. ఎందుకంటే నాకు కొంచెం స్కిన్ గురించి అవగాహన వచ్చి ఈ టైంలో టైం ఉంది కాబట్టి చెప్పిన సార్. మంచి ప్రొడక్ట్ బాడీ బట్టర్ యూజ్ చేయండి. మనకు చాలా బాగా మన స్కిన్ చాలా బాగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన టైము. ఓకే, సారీ ఫర్ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ హెల్త్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ప్రొడక్ట్ గురించి మళ్ళీ చెప్పారు. ఓకే సార్ కు కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చే లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, శ్యామల పీజేఆర్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సీను సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ కృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ సూపర్ సార్ మీరు. ఎందుకంటే మేడం సిచ్యువేషన్ని బట్టి అర్థం చేసుకొని టక్కున మనకు ఎంతమందికి జూమ్ అనేది ఎవరికి టైం వేస్ట్ కాకూడదు అని చెప్పేసి మీరు తీసుకున్నందుకు సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన నాకు ఒక పదం అనేది బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే అప్లైనర్ కోసం అనేది జూమ్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఆన్ చేసి పక్కకు పెడతారన్నారు చూడండి, అది మాత్రం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే జస్ట్ అక్కడ స్క్రీన్ మీద ఫోటో చూసి మాత్రం చాలా మంది ఇక్కడ జూమ్ కి ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి. ఎంత టైము, మనం ఏమన్నా లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కోవట్లేదు కదా. నేను ఒక సెకండ్ మాట్లాడతాను. ఎందుకంటే మన అప్లైనర్సే కొనుక్కుంటున్నారు, కానీ జస్ట్ మనము యూట్యూబ్ చూసినంత సమయం దీని మీద కేటాయిస్తే మన ఫోన్లో కూడా నెట్ కరెక్ట్గా ఉంటుంది, మనం కూడా జూమ్ మీటింగ్ వినొచ్చు సార్. మీరు చెప్పిన దానిలో మాత్రం నాకు ఇది బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే జూమ్ అనేది మన కోసం మనమే వినాలి. మన అప్లైనర్ చెప్పిండని మాత్రం వింటే మాత్రం మనకు చెక్ అయితే రాదు సార్.
థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ రాజేంద్ర అన్మ్యూట్ చేసుకోండి సార్. లక్ష్మీ రాజేంద్ర మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, సీను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, కృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ సార్. ఈరోజు మేడం జూమ్ చెప్పలేనందుకు మేడం ఎంత బాధపడిందో, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ కాకూడదని మీరు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మీరు చెప్పిన 20-25 నిమిషాలు చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పినారు సార్. ఎందుకంటే మీరు ఒక కండక్టర్ జాబ్ చేస్తూ కూడా వెస్టేజ్ లో ఎంత కష్టపడి ఉంటే మీరు ఇంత 70,000 రూపాయలు ఈ రోజు తీసుకుంటున్నారు అనే విషయం జూమ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు సార్ లీడర్స్ వినాలి. ఇందాక మేడం గారు మాట్లాడినట్టు కూడా ఏదేదో టైం పాస్ కోసం చెల్లు చూసే బదులు ఒక 1 అవర్ మనం జూమ్ కేటాయించుకొని దీంట్లో పార్టిసిపేట్ చేస్తే తెలియని సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం సార్. ఇంకొకటి సార్, మీరు చెప్పిన పాయింట్ ఒకటి కనెక్ట్ అయింది సార్. వెస్టేజా మేము చూసినాం చాలా చేసినాం అనే మాటలు కూడా చాలా టాక్ నెగిటివ్ వచ్చినాయి సార్. మేము వచ్చినాం చూసినాం దాంట్లో నువ్వు 3 నెలలు అయిందా చేరి, ఇంతవరకు ఎంత వచ్చింది, ఎంత చెక్ వచ్చింది, ఎంత వచ్చింది, 300 వచ్చిందా, 100 వచ్చిందా, ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎవరు ఏదైతే చేసినా సార్, ప్రాణం ఉన్నంత వరకు సార్, నేను ఒక ఆటో డ్రైవర్ని సార్, మా భార్య ఐడి మీద చేస్తున్నా సార్. ప్రాణం ఉన్నంత వరకు దీంట్లో ఎంతైనా రాని సార్, వెస్టేజ్ మాత్రం వదలకూడదు అనేది ఒక మాట కనెక్ట్ అయింది సార్ నాకు. ఎందుకంటే బయట ఏ పని చేసినా కూడా ఇప్పుడు ఒక బిచ్చగాడు చెప్పిన విషయం కూడా కనెక్ట్ అయింది సార్. రూపాయి ఇస్తే ఏ విధంగా మాట్లాడతాడు, 5 రూపాయలు ఇస్తే ఏ విధంగా మాట్లాడతాడు, 10 రూపాయలు ఇస్తే ఏ విధంగా మనకు మాట్లాడతాడు అనేది ఒక డబ్బు రూపంలో సార్. మనకి ఇప్పుడు ఏది కావాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక ఇన్కమ్ ఉంటేనే మనకు అనేది చాలా చాలా సబ్జెక్ట్ చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, సీను సార్. థ్యాంక్ యూ సార్. వెంకన్న జోగిరపల్లి అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకన్న జోగిరపల్లి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సీన్ సార్ గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సార్ కృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ సూపర్ సార్ చేశాను. ఆ రోజు కూడా నేను సరిగ్గా ఇంటా లేదు, కొంచెం జర్నీలో ఉండటం అది ఇది. ఈ రోజు అయితే నేను కంటిన్యూగా విన్నా మంచిగా, డిస్టర్బ్ లేకుండా మంచిగా ఇంటికాడ ఉన్నా. సూపర్ సార్ చేశాను. మేడం రాకున్నా మీరు తీసుకున్నందుకు చాలా గ్రేట్ సార్. మేడం కొంచెం డిస్టర్బ్ అయినా కానీ సమయం వృధా చేయకుండా తీసుకోవడం అనేది, సమయం గురించి చెప్పారు మంచి, చాలా విలువైందని. కొంతమందికి అర్థం కాదు, సమయం విలువ తెలియదు. ఇది ప్రొడక్ట్ గురించి చెప్పారు సార్. ఇది అది చెర్రీ బ్లాజరా సార్? చెర్రీ బ్లాజమ్ బాడీ బటర్. బాడీ బటర్ లాంచ్ అయిందా స్టోర్లో సార్? లాంచ్ కాదు సార్, చాలా రోజుల నుంచి ఉంది. ఈ బాడీ బటర్ గురించి చాలా మందికి తెలియదు. చాలా బాగా పనిచేస్తుంది ఇది. రామ్లమ్మ మేడం చాలా యూజ్ చేసి మంచి రిజల్ట్ వచ్చి మన ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తుండే. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ డ్రై అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది మనకు. మనం ఫేస్ క్రీమ్స్ వాడుతున్నాం కానీ మన బాడీకి వాడట్లేదు. హ్యాండ్స్ కానీ చేతులకు కానీ వాడట్లేదు. మనకు ఇవన్నీ కొంచెం ఫేస్ కి చేతులకు చూస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ బాడీ బటర్ మీరు యూజ్ చేసుకొని బయటికి వెళ్ళండి. ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తారో నైట్ వచ్చినాక కాలు చేతి కడుక్కున్నాక కూడా అట్నే ఉంటుంది బాడీ. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక పాయింట్ దొరికింది కిల్స్ ఇది ఒకటి. ఓకే థ్యాంక్ యూ సార్, జూమ్ ఇన్ అందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామలమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. రామలమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మా కృష్ణ సారు నేను చెప్తప్పుడు కూడా అట్నే జాగ్రత్తగా ఉంటాడు ఫోన్ కాడ. ఎందుకంటే నేను ఏం చెప్తానో అని, ఎవరు ఏం చెప్తారో ఎవరన్నా జర డిస్టర్బ్ అయితే చాలు అందులో దూరుతాడు సారు. అదొకటి బాగుంది మా సార్ కాడ, చాలా బాగుంది సార్. బాడీ బటర్ గురించి చెప్పారు మీరు. నేనైతే చాలా మందికి ఇప్పిస్తున్నా, చాలా బాగుందని చెప్తురు. అది మనం ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి మనమే యూజ్ చేసినాం సార్, దాన్ని ఎవరు చేయలేదు. కొనడం మొదలు పెట్టింది మనమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం గ్రేట్ రామలమ్మ మేడం. ఓకే, గుణగంటి లింగయ్య గౌడ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ సీన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. బావురా సార్? బాగున్నా సార్. వెరీ గుడ్. మీ సెషన్ వినటం కోసము నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నా, ఎందుకంటే డిస్టర్బెన్స్ కావద్దని. ఎందుకంటే
డిస్టర్బెన్స్ అయితే ఏదో ఒక పాయింట్ అదే సమయాన మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి నేను మొన్న హైదరాబాద్ పోయినప్పుడు ఒక ఇయర్ ఫోన్స్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా జూమ్ టైంలో దాన్ని వాడుతున్నా. ఓకే, ఎందుకంటే సూపర్ సార్. ప్రతి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పక్కన ఏదో ఒక శబ్దం వస్తుంది. పిల్లలు కావచ్చు, ఇంకా వేరే రకరకాల కారణాల వల్ల మనకు అర్థం కాక మనం ఇబ్బంది పడతాం. అయ్యో సార్ ఏదో చెప్పిండు, ఈ లోపల ఈ శబ్దం నాకు వచ్చే, ఏం చెప్పిండో సార్ అనే టెన్షన్ పడకుండా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ వింటున్నా. అంటే నా గొప్పతనం కాదు సార్, ఇది వెస్టేజ్ గొప్పతనం తెలుసుకోవడం కోసం, వెస్టేజ్ గొప్పతనం తెలుసుకోవడం కోసం. ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ అర్థం చేసుకున్న వాళ్లకు, యువతకు మాత్రం ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ అయింది. సరే మేమంటే కొంత ఏజ్ లో ఉన్నాం కాబట్టి మా వంతు మేము పోరాటం చేస్తున్నాం. సరే ఎన్ని రోజులు బతాం అనేది ఒక భాగం. మేము చనిపోయేంత వరకు మీలాంటి వాళ్ళ మాటలు విని 10 ఇళ్లల్లో ఒక దీపాన్ని పెట్టించిపోతాం సార్. మేము ఒక వెలుతురుని ఇచ్చిపోతాం. ఇంకోటి ఏంటంటే మేడం గారు ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు నాకు పెరాలసిస్ వచ్చిందని చెప్పింది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినానన్నది. నేను కూడా అటువంటి బాధితున్నే. ఎందుకంటే నేను కూడా 5 రోజులలోనే 2 లక్షల రూపాయలు అయిపోయినాయి. తర్వాత ప్రతి నెల 7,500 అయిపోయినాయి. అయినా కానీ అక్కడ రిజల్ట్ రాంది మన వెస్టేజ్ ప్రొడక్ట్ లో ఒక్క నెలలనే నేను లేచి నడిచిన. ఈ విషయాన్ని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, చాలా వరకు మన బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎక్కడో కాదు సార్, మా రిలేషన్లనే మేనరికం చేసుకున్నారు. వాళ్ళకు ఒక బాబు మాటలు రావు. ఆ పిల్లగానికి మనం ప్రొడక్ట్ ఇప్పిద్దాం, మాటలు వస్తాయని నేను కొంచెం ముందడుగు వేస్తే నా ఫోన్ కట్టు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది అంటే సమాజము. మంచి చేయడానికి వస్తున్నా ఫోన్ చేసి సరే పోదాం ఎక్కడున్నో తెలుసుకుందాం అంటే, ఎందుకు సార్ వీళ్ళకి ఇంత నెగిటివ్? మన ఏమన్నా బాణాలతో యుద్ధానికి పోతున్నావా, కట్టెలతో కొట్టడానికి పోతున్నావా? మంచి చేయటానికి ఇట్లా ఇట్లా ఉన్నారు సార్ సమాజం. ఎందుకంటే నేను సార్ మీరు ఒకటి గమనించాలి. ఇంట్లో ఆ, మంచి అనేది చాలా మెల్లగా పోతుంది సార్. అది ఆ, చెడు అనేది మంచి గడప దాటేలోపు చెడు ఊరు మొత్తం చుట్టొస్తుంది. అబ్బా ఇది వాస్తవం సార్, ఇది మాత్రం 100% నిజం. అందుకని జర ఓపిక పట్టాలి మనమే. ఇంకొక గమనిక ఏంటంటే సార్, మార్చి నెలలో నేను ఇట్లనే ఒకరికి వన్ మినిట్ సార్, మా ఊర్లోనే ఇట్లా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కు పోయి నేను కంపెనీ గురించి తెలియజేస్తున్నా. అన్న నేను ఇదివరకు జాయిన్ అయినా, సరే సో బాగానే ఉంటది, నేను కూడా వస్తా మీటింగ్ అన్నాడు. ఈ లోపల మాకు ఒక రిలేషన్ బామాది అన్నట్టు ఆడికి వచ్చిండు. నేను చెప్తాడు, ఓహో ఈయన బాగా చెప్తాను, నేను 5 ఏళ్ల కింద జాయిన్ అయినా, ఇదంతా వేస్ట్ అంటాను. అరే అది కాదురని ఆయన ఇట్లా అంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చేతనైతే నూతన కళ్ళులో నువ్వు స్టోర్ రూమ్ పెట్టి నేను చూస్తా అన్నాడు సార్. నూతన కళ్ళులో ఇదే రోజు స్టోర్ రూమ్ ఓపెన్ చేసిన, రిబ్బన మన విఎంసీఎం పాండు సార్తో రిబ్బన కట్ చేయించడం, ప్రొడక్ట్ 100 మంది కొన్నారు సార్. అది నేను గర్వించాల్సిన విషయం. ఇంత మందిలో ఎందుకు చెప్తున్నానంటే గుండె మీద చేసుకొని చెప్తున్నా సార్. మనం సార్ నేను అనుకున్న గోలు సాధించాలని మా తమ్ముడు అశోక్ తోని, మా సురేష్ సార్, గ్రేట్ లీడర్ సురేష్ సార్ తోని, మన వెంకన్న సార్ పాపం కూర్చొని నిలబడు, వెంకన్న సార్ పోద్బలం. నా మైండ్ లో ఎన్ని రోజులకైనా నూతన కళ స్టోర్ రావాలి అనుకున్న కళ నెరవేరింది. ఆ రేణుక అశోక్ గౌడ్ మా తమ్ముడు, మా ఇంటి పక్కనే ఉంటాడు. నేను ఇప్పటి వరకు కూడా ఈ వయసులో నేను నా వంతు నేను పోరాటం చేస్తున్నా. ఇవాళ పాండు సార్తో కూడా మంచిగా ఫోటోలు దిగి అందరం ఒక ఫ్రెండ్లీగా ఒక పండుగ వాతావరణం అయింది సార్ అక్కడ. నేనైతే మర్చిపోలేను సార్ ఈ రోజు. సూపర్ సార్, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వేరే వాళ్ళకి ఇట్లా అవకాశం ఇవ్వండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్, ఓకే థ్యాంక్ యూ సార్. నరేందర్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎందుకంటే దాటిపోయింది సార్. నరేందర్ సార్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆపద్ బాంధవుడు వచ్చినట్టుగా వచ్చినావు, ఆదుకున్నావు. 100% లీడర్స్ కి ఏదో ఒకటి నా నుంచి ఒక్కరికో ఇద్దరికో ఏదో ఒక్కరు అన్న మారుతారు అనేది వచ్చారు. థ్యాంక్ యూ సార్. మంచిగా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ చెప్పారు. మేడం గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. మేడం సార్ వాయిస్ స్ట్రక్ వాయిస్ అవుతుంది సార్. క్లియర్ వస్తుందా సార్? ఇప్పుడు క్లియర్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి సార్ మేడం లీడర్స్ ఒక్కటే. మేడం ఏంటంటే పెరాలసిస్ పేషెంట్, సేమ్ నాలాగానే మిల్క్ బిజినెస్ చేసేవా. అట్లా దాదాపు ఒక 7-8 లక్షలు పెట్టింది. కొంచెం ఏంటంటే ఫస్ట్ ఎవరు కూడా నమ్మరు. ఆమె సిచ్యువేషన్ నోటి మాట కూడా మాట్లాడని సిచ్యువేషన్ మేడం. ఎందుకంటే ఆల్రెడీ చనిపోతుంది అనే అంత సిచ్యువేషన్ లో అట్లా చూసిపోతుంటే ఒక ఇది ఏందో అవకాశం, లాస్ట్ డాక్టర్ కూడా కాదు అని అన్నాడు. మన కర్ణాటక మందులు ఏది మన గుడి మెడికల్ అక్కడ కూడా వాడడం జరిగింది. అక్కడ కూడా మా తోటి కాదని ఒక 8 లక్షలు పెట్టింది. జస్ట్ నన్ను కూడా ఒక 2 నెలలు సతాయించింది. ఆల్రెడీ ఎంత దగ్గర ఉన్నా కానీ ఒక దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉంది. ఇదంతా ఒక్కతాను ఉన్నా సరే కానీ నన్ను నమ్మలే. ఎందుకంటే తొందరగా డాక్టర్ తోటి కానిది కూడా మీతోటి అది కాదు అని ఇప్పుడు నమ్మకపోవడం జరిగింది. ఈరోజు దాదాపు ఒక మీటింగ్కి రండి అని చెప్పిన ఆ అన్న రావడం జరిగింది. ఆ సార్ వచ్చి ఇట్లా మీటింగ్ విని ఇదేందనేది తెలుసుకొని ఒక 2 మంత్స్ చిన్న చిన్న, ఎందుకంటే మన సప్లిమెంట్ ఇంత జరిగింది, ఇన్ని లక్షలు పెట్టిరు. జస్ట్ 6,000 రూపాయలు, జస్ట్ 6,000 పెట్టి తెచ్చుకోవడం జరిగింది. ఒక నెల చిన్నగా, ఎందుకంటే ఏకదమ్మన కాదు. ఒక 2 నెలల తర్వాత మొత్తం ఆమె నోటి మాట కానీ కన్ను కానీ ఇవన్నీ రావడం జరిగింది. ఎందుకంటే వెస్టేజ్ సప్లిమెంట్ అంత పవర్ఫుల్. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. మనం చెప్పడం కాదు, మనం ఒక డాక్టర్ కూడా కాదు, ఆ డాక్టర్ కాదు, ఆ సప్లిమెంట్ ఉన్న పవర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఆ మనం ఒక 10 టాబ్లెట్లు కూడా ఒకసారి వేసుకున్నా కానీ ఎలాంటిది కాదు. ఆ మేడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే హాస్పిటల్ ఎన్నో వేలు పెట్టేది, కానీ ఈ రోజుల్లో మాత్రం డబ్బులు కాదు, నా ఆరోగ్యం బాగుంది. ఇట్లాంటి నా వల్ల ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు, హాస్పిటల్ అనవసరంగా డబ్బు ఎందుకు పెట్టాలని వేరే వాళ్ళకి ఇట్లనే చిన్నగా చెప్పడం జరిగింది. ఆ మేడం చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా చెప్పడం ద్వారా ఈ రోజు హైయెస్ట్ చెక్ 18,500 రూపాయలు కూడా చెక్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఆ చెక్ కూడా కాదు, మెయిన్ ఏంటంటే నా వల్ల వేరే వాళ్ళకి కావద్దని అట్లా చెప్పడం జరిగింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ లీడర్స్, ఓకే సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం సార్ మేడం కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, అక్కడ సిగ్నల్ అదే సరిగ్గా లేదని ఫోన్ చేయడం జరిగింది మేడం. సారీ లీడర్స్, గుడ్ మార్నింగ్. చూసారుగా ఈరోజు ఎంత మంచి సబ్జెక్ట్ అని మనకు ఎవరైనా సార్ ప్రతి ఒక్క నేర్పించడం రెడీ ఉన్నారు. చూడండి, ఒక ప్రాబ్లం వచ్చి డిస్టర్బెన్స్ అవుతున్న సమయంలో వీళ్ళ సమయాన్ని వృధా కానీ ఇది ఒక మంచి పాయింట్ తను సడన్ ఎంట్రీ ఇచ్చి ఎంత మంచి ఈ విధంగా నేర్పిస్తూ ఉన్నారో, వాళ్ళు ఏంటంటే నేర్పిస్తాం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే మనమే బాగుపడతాం. కొంచెం ఆలోచన చేయండి. రేపటి నుండి టీమ్ మెంబర్స్ ఎక్కువ గ్రూప్ లో ఇన్వైట్ చేయండి జూమ్ అంటే చాలా సక్సెస్ వస్తుంది సార్ చాలా మందికి. థ్యాంక్ యూ సార్ గోడకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది సమయాన్ని మీరు కాకుండా కేటాయించి మంచి విషయాలు నేర్పినందుకు గ్రూప్ తరఫున, జూమ్ తరఫున అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ సార్. మీకు ప్రత్యేక సార్. ఓకే సార్. రేపు మార్నింగ్ 4:45 జూమ్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్.